శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 22వ అధ్యాయంలో ఏకాదశి వ్రత మహత్యాన్ని కృష్ణ మద మహర్షి జహ్ను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. కృష్ణ మద మహర్షి జహ్ను మహర్షితో, ఓ జహ్నువు, నారదునితో శ్రీహరి కుంటివారుగా మారిన ఇంద్రాది దేవతల శాపానికి ఉపశమనం చెప్పగా నారదుడు భూలోకానికి వెళ్ళి ఆ విషయాన్ని సత్వజిత్తుకు వివరిస్తాడు. సత్వజిత్తు దేవేంద్రాది దేవతల శాపానికి ఉపశమనం కోసం ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి పత్ర పుష్ప ఫలాలతో, గంధం, చందనం, ధూపం, దీపం, నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. విష్ణువు సన్నిధిలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఆ రాత్రంతా జాగరణ చేస్తాడు. సత్వజిత్తు ఏకాదశి వ్రతానికి సంతోషించిన శ్రీహరి లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనంపై ఆ తెల్లవారుజామున సత్వజిత్తుకు ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. తన ఇంట్లో ప్రత్యక్షమైన ఆ శ్రీహరిని చూసి సత్వజిత్తు సంభ్రమాశ్చర్యాలతో శ్రీహరిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. శ్రీహరి సత్వజిత్తుని వరం కోరుకోమంటాడు. శ్రేష్టమైన బుద్ధి కల ఆ సత్వజిత్తు శ్రీహరితో, నారాయణ, ఇంద్రాది దేవతలకు ఆకాశంలో సంచరించే శక్తిని తిరిగి ప్రసాదించుము. వారికి అమృతాన్ని ప్రసాదించి మనశ్శాంతిని కలిగించుము. అలాగే నాకు, నా భార్యకు నీ సన్నిధానమున ఉండేటట్లు వరం ప్రసాదించుము అని కోరుకుంటాడు. సత్వజిత్తు త్యాగబుద్ధితో కోరిన వరాలను విని పరమ ప్రసన్నుడైన శ్రీహరి, ఓ భక్త శేఖర, ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున నీవు చేసిన ఏకాదశి వ్రతం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈనాటి నుంచి ఆషాఢశుద్ధ ఏకాదశి నాకు ప్రియమైనది. దానినే శయన ఏకాదశి అని ప్రజలు జరుపుకుంటారు. శ్రీహరి సత్వజిత్తుతో, ఓ భక్త శ్రేష్ఠ, నీవు ఈ పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి ఇచ్చి సమర్పించు. అలాగే తులసి వృక్షాన్ని నాకు సమర్పించు. ఇందువలన నీకు మేలు కలుగుతుంది అని చెప్పగానే వెంటనే సత్వజిత్తు పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి ఇచ్చివేశాడు. తులసి వృక్షాన్ని శ్రీ మహావిష్ణువుకి సమర్పించాడు. ఇంద్రాది దేవతలకు శ్రీహరి అమృతాన్ని సమర్పిస్తాడు. వారందరూ కోల్పోయిన తన శక్తులను తిరిగి పొంది ఆ శ్రీహరికి నమస్కరిస్తారు. ఇంద్రాది దేవతలు వినుచుండగా శ్రీహరి చిరునవ్వుతో సత్వజిత్తుతో ఇలా అంటాడు. వ్రతములలోకెల్లా అత్యుత్తమమైనది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం మానవుల పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎవరు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నన్ను పూజించి నా నామస్మరణ చేస్తూ జాగరణ చేస్తారో వారికి నా అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు శ్రేష్టమైనవి. ముఖ్యంగా ఆషాఢ, కార్తీక, మార్గశిరం, మాఘమాసాలలో వచ్చే ఏకాదశులు మరింత శ్రేష్టమైనవి. కులమత భేదాలు లేకుండా స్త్రీ పురుషులు, సాధువులు, సన్యాసులు, మునీశ్వరులు, యోగులు అందరూ ఆచరించదగినది ఈ ఏకాదశి వ్రతం. జీవితంలో ఒక్కసారైనా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు నశిస్తాయి అని ఏకాదశి వ్రత మహత్యాన్ని శ్రీ మహావిష్ణువు వివరించాడు. ఇక్కడ వరకు జహ్ను మహర్షితో ఈ కథను చెప్పిన గృహ్ను మద మహర్షి 22వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాందపురాణే మాఘమాస మహత్యే ద్వావింశాధ్యాయ సమాప్త. ఓం నమ శివాయ. తిరిగి 23వ అధ్యాయంలో కలుసుకుందాం.